ఇప్పుడు చూసుకుంటే నిన్న పెరమదూరు కావచ్చు, తిరుచిలో కావచ్చు, రెండిట్లో ఫస్ట్ తిరుచిలో వెనకపడ్డాడు విజయ్. కానీ ఇప్పుడు తిరుచిలో ముందంజలో ఉన్నారు. పెరంబూరులో దాదాపుగా చాలా 30,000 మెజార్టీ దాకా ఆయన ముందుకు వచ్చిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో మార్పు కోరుకున్నారు ప్రజలు? ఉదయం నుంచి కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి ఈ వ్యవహారంలో మాత్రం. పోస్టల్ ఓటింగ్ లో జరిగినప్పుడు ఎంప్లాయీస్ వాడిన ఓటింగ్ తరలిగాని చూసుకుంటే అక్కడ కూడా చాలా క్లియర్ గా వాళ్ళు ఒక మానిటరీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అభ్యర్థుల్లో అసెంబ్లీ సంబంధించిన వ్యవహారాల్లో, ఎన్నికల్లో వ్యవహారాల్లో ఎక్కడా జరగని ఒక ఇంపాక్ట్ ఈసారి తమిళనాడు ఎలక్షన్స్ లో జరిగింది అని జరిగింది. సాధారణంగా ఒక అభ్యర్థిని పోటీ దిగాలి అంటే అసలు టీవీకి అభ్యర్థులు ఎవరో కూడా తెలియని అభ్యర్థి కనీసం అక్కడ పోలింగ్ బూతుల దగ్గర కూడా జరిగినప్పుడు అసలు వాళ్ళ పోలింగ్ బూతుల్లో కూర్చొని ఇది మీ ఓటు అని ఇచ్చిన కార్యకర్త కూడా లేదు టీవీకి. అటువంటి టీవీకి పార్టీ ఈ రోజు తమిళనాడులో దూసుకు వెళ్ళిందంటే ప్రజా ఆగ్రహం, అధికార పార్టీ మీద ఉన్న ప్రజా ఆగ్రహం కావచ్చు, ఇతర పార్టీల మీద అన్న వాళ్ళకి నమ్మకం లేదు. ఒక విజయంలో ఒక ఎంజీఆర్ ని చూస్తున్నారు, ఒక జయలలితని చూస్తున్నారు. సో ఇక మాకు ఏదైనా చేయగలిగితే ఒక విజయ్ మాత్రమే చేయగలడు అని ఒక ఆంక్ష, ఒక కోరిక వల్ల బలంగా పెరిగింది. అందుకోసమే ఎక్కడా జరగని ఈ ఎలక్షన్ ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా ఒక ఎలక్షన్ ప్యాటర్న్ జరగాలంటే 100 రకాల చర్యలు ఉంటాయి. కింద గ్రౌండ్ ఉంటుంది, దానికోసం పనిచేయాల్సిన కార్పులు ఉంటారు, వెనకుండి కథ నడపాల్సిన పరిస్థితి. కానీ విజయ్ అదేం చేయలేదు. ఒకే రోజు 234 మంది పేర్లు ప్రకటించేశాడు. ఒకే రోజు పిలిచాడు, వరుసగా పేర్లు ఇచ్చేసాడు. మీరందరూ పోయి ఎలక్షన్ పోటీ నిలబడండి అని. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. గెట్ బ్యాక్ టు అగైన్. మీరు మళ్ళీ వస్తాను. ఒకసారి వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ గెలిచిన చోట సంబరాలు అంబరని అంటుతూ ఉన్నాయి. సో దాదాపుగా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి బీజేపీ అధికారంలోకి చేజిక్కించుకుంది. 2016లో 3 స్థానాల్లో గెలిచిన బీజేపీ 2021 కల్లా సుమారుగా 70 స్థానాలు, ఇప్పుడు ఏకంగా 148 స్థానాలకు పైచిలుకు, అంటే సుమారుగా 189 ఎగ్జాక్ట్గా మీరు ఆ కౌంట్ చూస్తున్నారు ఆర్టీవీ పైన. సో 189 బీజేపీ, 98 తృణమూల్ కాంగ్రెస్, కేవలం 2 సీట్స్కే పరిమితమైంది కాంగ్రెస్ అండ్ ఇతరులు 3 స్థానాల్లో. సో వెస్ట్ బెంగాల్ బీజేపీ భవానీపూర్ నియోజకవర్గం ఏదైతే అక్కడైతే మమతా బెనర్జీ కంటెస్ట్ చేశారో అక్కడి నుంచి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మధు, సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ? మమతా బెనర్జీ నియోజకవర్గంలో జరుగుతున్న రిజల్ట్స్ పైన ఎటువంటి ఉత్కంఠ ఉంది? తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోవడం అనేది అక్కడ టీఎంసీ ఎలా చూస్తోంది? రిజల్ట్ అనూహ్యమైనటువంటి రిజల్ట్ వచ్చినటువంటి సిచ్యువేషన్ బీజేపీ పార్టీ దగ్గర. సీనియర్ కార్యకర్త దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, హాస్పిటల్ అయ్యారు, హాస్పిటల్ నుంచి నేరుగా బీజేపీ పార్టీ ఆఫీస్కి వచ్చారు విజయం తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత అని చెప్తున్నారు. आपका नाम क्या है? तपन मल्लिक। आप कितने साल से काम कर रहे हैं बीजेपी? 38। आप क्या बोलेंगे ये जीत? ये कभी हम सोच नहीं सकते ये हुआ है, कम से कम देखने के लिए है। आपका तबीयत ठीक नहीं है, आप व्हील चेयर में है, क्यों इतना दूर आए? देखिए 38 इयर्स में एक बार चांस मिला, क्यों नहीं आएंगे, आना ही है। क्या बोलेंगे जीत के बारे में? एक बात में क्या बोल सकते हैं आप? ये कभी सोच नहीं सकते हैं कि हम जीतेंगे, टीवी में ही देखते थे बस। आप सीनियर कार्यकर्ता है, अगर आपके हिसाब से कौन बनना है सीएम यहाँ पर बीजेपी की तरफ से? देखिए ये तो देखिए पार्टी ठीक करेंगे, वो तो हम ठीक नहीं करते हैं। आपके आंखों में पानी आ रहा है? आपके आंखों में पानी आ रहा है? पानी तो आएगा ही, पानी तो आएगा ही। आपका पापा है? हाँ, क्या बोलेंगे, कैसा है इनका सिचुएशन? कैसा है? ये मतलब क्या बोल सकते हैं कि डेथ बेड से उठ के आए हैं, सिर्फ बीजेपी को देखना चाहते हैं कि पश्चिम बंगाल में बैठे, और इतने साल से 1990 से हैं, और मतलब पेस मेकर बैठा है, उनको ऑक्सीजन लगता है, बिना ऑक्सीजन के चले आए घर से, वो भी 20 किलोमीटर दूर आए हैं। రైట్, ఇది ఆక్సిజన్ పైన ఉన్నటువంటి కార్యకర్త, సీనియర్ కార్యకర్త 38 సంవత్సరాల నుంచి బీజేపీ విజయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు మరొక బ్రేకింగ్ అంతోంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం అన్నాడీఎంకేతో
పొత్తులో ఉంటారా అని చెప్పి టీవీకే విజయ్కి ఆల్రెడీ ఒక సంప్రదింపు వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ దాన్ని చాలా తేలిక కొట్టిపారేశారు. మాకు మీతో పొత్తొద్దు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు మాకు అవకాశం ఇస్తే మేము ముందుకు వెళ్తాం, లేదంటే నథింగ్, అంతేగాని మీతో అవసరమే లేదన్నట్టుగా టీవీకే విజయ్ ఆ పొత్తుని కొట్టిపారేసినట్టు తెలుస్తోంది. మరోవైపుగా టీవీకే సంబరాలు మొదలుపెట్టింది. టీవీకే విజయ్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని కనబరిచాడు. సో కాంగ్రెస్, పిఎన్ఎంకే సహా ఇతర చిన్న పార్టీలతో అన్నాడీఎంకే పొత్తుకు విజయ్ విముఖతగా ఉన్నారు ఆయన. సో టీవీకే విజయ్ 109 స్థానాలు, అన్నాడీఎంకే 72 స్థానాలు, డిఎంకే 53 స్థానాల్లో అక్కడ ముందంజలో ఉంది. ఇక బెంగాల్లో బీజేపీ సంబరాలు మొదలు పెట్టేసింది. బెంగాల్లో క్లియర్ కట్ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుంది బీజేపీ. ఇంకా టీవీకే విజయ్కి 9 స్థానాలు వస్తే మ్యాజిక్ ఫిగర్, 118 స్థానాలు చేరితేనే మ్యాజిక్ ఫిగర్. మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ దాదాపుగా హంగొచ్చే పరిస్థితి ఏం కనిపించట్లేదు, బట్ చూడాలి ఏం జరిగిద్దో. బట్ యాజ్ ఆఫ్ నౌ రిజల్ట్స్ మాత్రం చాలా ఉత్కంఠ ఎత్తున్నాయి. అందరూ షాక్ అయిపోయారు. ఏకంగా ఈరోజు మన భారతదేశమే నివ్వరపోయే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా, ముక్కును వేలేసుకునే విధంగా అటు విజయ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పిన రోజున నేనే ప్రీ పోల్ సర్వేలు చూశాను, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను చూశాను. దాంట్లో పీపుల్స్ పల్స్ అనేది కానీ, తర్వాత ప్రీ పల్స్ అనేది కానీ, చాలా రిజల్ట్స్, మ్యాట్రిక్స్ కానీ, బీకాన్ అనేటువంటి సంస్థ కానీ, చాలా ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు కూడా విజయ్ చాలా దారుణంగా ఓడిపోబోతున్నాడు. 10 నుంచి 15 స్థానాల వరకు మాత్రమే ఆయన స్థానాలు పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కానీ అందరూ బహుశా ఈ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ అందరూ కూడా